స్వామి శరణం స్వామి. సో రీసెంట్గా వచ్చేసి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది స్వామి. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మైథిలి గారు, వాళ్ళ గురించి. సరే ఆ రిక్వెస్ట్ని వెరిఫై చేద్దామని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత వచ్చేసి నాకు అసలు చాలా బాధేసింది. ఆ రిక్వెస్ట్ వచ్చేసి చాలా జెన్యూన్. అసలు రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అమ్మాయి పేరు మైథిలి. సో తను వచ్చేసి దమ్మన్ దఫ్ కంప్లీట్గా మూగా చెవిడు అనమాట. అసలు కంప్లీట్గా ఏమి వినిపించదు. తను వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీంలో ఒక మెంబర్ అనమాట. సో తనకి దమ్మన్ దఫ్ క్రికెట్ టీంలో ప్లే చేస్తుంది, చాలా బాగా ప్లే చేస్తుంది. అందుకని తన పర్ఫార్మెన్స్ చూసి సో రీసెంట్గా వచ్చేసి తను వచ్చేసి మన ఇండియన్ టీంకి సెలెక్ట్ చేశారు. ఇండియన్ టీం దమ్మన్ దఫ్లో సెలెక్ట్ చేశారు. సో మదర్ వచ్చేసి విమలా గారు వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి సింగిల్ పేరెంట్ అనమాట. సో తనకి ఎవరు కూడా సపోర్ట్కి లేవు, అందుకని మనం రీచ్ అయ్యారు. సరే అసలు వాళ్ళ గురించి కనుక్కుందాం అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేశాను. సరే అసలే వాళ్ళ గురించి వాళ్ళ మాటలోనే విందాం స్వామి. సంవత్సరం నమస్కారం. మాది నెల్లూరు. మా పాప పేరు మైథిలి. అమ్మాయికి మాటలు రాదు, డిగ్రీ అయిపోయింది ఇక్కడే విజయవాడలో. అయితే మా పరిస్థితి బాగలేక మా పాప కొన్ని ఇబ్బందుల వలన మా పాపకి ఆర్థిక పరంగా మాకు చాలా కష్టాలు పడుతున్నాను. అంటే నాకు ఏ ఆధారం లేవు, ఏ సోర్సెస్ అనేవి లేవు. ఈ అమ్మాయి ఏంటంటే ఒకవేళ బయటికి వెళ్ళేదానికి మాకు చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది. దానికోసం దాతలను చాలామందిని అడుగుతూ ఉంటాను నేను, ఎవరైనా హెల్ప్ చేస్తారేమని. అదేవిధంగా ఈ రమేష్ స్వామి అనే గాను మా నెల్లూరు నుంచి మనోరమ గారి ద్వారా పరిచయం అయ్యారు. ఆ సార్ని అడిగితే ఆ సారు సరమ్మ మేము చేస్తాము అంటే, నేను ఈ మధ్య సార్ ఇట్లా మా పాప కొంచెం హెల్ప్ చేయండి అంటే ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి మా పరిస్థితి చూసి స్పందించి మేము చేస్తాము అని మాకు మాట ఇచ్చారు స్వామి. ఆ స్వామి మాటల్లో సో అది స్వామి వాళ్ళ పరిస్థితి. సో నేను అందుకే డైరెక్ట్గా వాళ్ళని కలిసారనమాట. కలిసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏమర్థమైందంటే నిజంగా వాళ్ళ స్టేటస్ ఏదో మనకి తెలిసింది స్వామి. అసలు నిజంగా చాలా పూరు. సో అసలు ఈ స్టేటస్ దీని గురించి రీసెర్చ్ చేస్తే నాకే అర్థమైంది ఏంటంటే, సో తనకు వచ్చేసి వాళ్ళ హస్బెండ్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో ఉండే 40 లక్షల రూపాయల డబ్బులు, నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 సవర్ల బంగారం తీసుకొని వేరే ఆమెతో వెళ్ళిపోయారు స్వామి. సో ఇంకోటి వచ్చేసి తనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండేవాళ్ళు. అబ్బాయి వచ్చేసి సో ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ అమ్మాయి మోసం చేయడం వల్ల కైలాసానికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వచ్చేసి ఆ అమ్మాయితోనే ఈమె చూస్తూ ఉంది. ఈ డిప్రెషన్ వల్ల ఏంటంటే ఆమె ఎక్కడ బయటికి వెళ్ళలేకపోతుంది. ఇంకోటి ఏదైనా జాబ్ చేద్దామన్నా కానీ ఈ అమ్మాయిని మోగా చెవిటి కదా, సో వదిలి వెళ్ళాలంటే భయంతో సో ఆమెనే కనిపెట్టుకోండి. సో కానీ ఏంటంటే ఆ పాపకి అలా డిఫెక్ట్స్ ఉన్నా కానీ సో ఎప్పుడు వెనక్కి తగ్గలేదు అనమాట. ఆత్మవిశ్వాసంతో ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో క్రికెట్లో రాణిస్తుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి మన ఇండియన్ టీంకి వచ్చేసి వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అయింది స్వామి. సో వాళ్ళ నుంచి నాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ కండిషన్ చూసి అసలు నేను ఫస్ట్ ఏమన్నా అంటే, సరే ఎప్పుడైనా మంత్లీ గ్రాసరీస్ ఇస్తానంటే, సో ఆమెకి ఆత్మాభిమానం ఎక్కువ అనమాట. సో ఆమె ఏం చెప్పినంటే, నాకు అసలు ఏం అవసరం లేదు, సో మీరు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీరు ఏమైనా సపోర్ట్ చేయాలంటే ఆ అమ్మాయికి మ్యాచెస్ ఉంటాయి. సో మ్యాచెస్ కోసం వచ్చేసి పక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళేసి అక్కడ దగ్గర తిరగాల్సి వస్తుంది. సో అలా తిరిగేటప్పుడు సో నాకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మాత్రం మీరు ఇస్తే చాలు అని చెప్పేసి అన్నారు. సరే మీ అందరి మీద నమ్మకంతో నేనైతే ఆ కమిట్మెంట్ని ఓకే చేశాను. సో వాళ్ళకైతే ఆ పాపకి ఎంతవరకు అయితే మ్యాచెస్ ఆడుతుందో అంతవరకు ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అయితే మనం బేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం స్వామి. సో ఇంకోటి వచ్చేసి ఆమె వచ్చేసి మాస్టర్స్ చేసింది, ఎంఏ తెలుగు చూసింది. సో ఇప్పుడు తనేమంటుందంటే తన నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఎంఏ చేసింది కాబట్టి సో ఏదైనా మంచి జాబ్ కానీ చూపించగలిగితే ఈ మనం ఇచ్చే డొనేషన్ కూడా తను యాక్సెప్ట్ చేయనని చెప్పింది. సో తనకు వచ్చే డబ్బులతోనే తను వచ్చేసి పాపని బాగా చూసుకుంటాను, ఇంకోటి వచ్చేసి ఆ ఎక్స్పెన్సెస్ కూడా తనే పెట్టుకుంటాను. మీకు తెలిసినవి విజయవాడలో మంచి జాబ్ ఉంటే కొంచెం తనకు సజెస్ట్ చేయండి. సో తనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. సంవత్సరం